వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు యూనియన్ బడ్జెట్ 2025లో అగ్రికల్చర్ టాపిక్ గురించి చూద్దాం. ఇటీవల ఫైనాన్స్ మినిస్టరు పార్లమెంట్‌లో బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ స్పీచ్‌లో వచ్చేసి గొప్ప కవి అయిన గురజాడ అప్పారావు చెప్పిన మాటలు గుర్తు చేశారు. అది ఏంది అంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నట్టు. సో, అయితే ఈ కొటేషన్‌ని ఏం చేశారు అంటే, వికసిత్ భారత్‌కి లింక్ చేశారన్నట్టు. ఓకే. వికసిత్ భారత్ అంటే ఏందంటే, సో, డెవలప్డ్ కంట్రీ చేయడాన్నే మనము వికసిత్ భారత్ అంటామన్నట్టు. అంటే 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారన్నట్టు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఫస్టు ఒక 6 గోల్స్‌ని సాధిస్తే మనం 2047 నాటికి వికసిత భారత్‌కి వెళ్తామన్నట్టు. ఫస్ట్ వన్ వచ్చేసిందంటే జీరో పావర్టీ. జీరో పావర్టీ అంటే ఏంది? పేదరికాన్ని నిర్మూలించాలనేది ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నామన్నట్టు. అయితే మనకి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఉన్నాయి కదండీ! సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 2 కూడా వచ్చేసి ఏందంటే జీరో పావర్టీ గురించే మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే పేదరికాన్ని నిర్మూలిస్తామో, అప్పుడు ప్రతి ఒక్కరికి గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా అవకాశాలు గూడా పెరుగుతాయన్నట్టు. ఫస్ట్ టార్గెట్ ఇది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసిందంటే 100% 100% వచ్చేసిందంటే మంచి నాణ్యత గల పాఠశాల విద్యను అందించాలనేది సెకండ్ టార్గెట్ పెట్టుకున్నారన్నట్టు. ఎందుకంటే అభివృద్ధికి మూల స్తంభం వచ్చేసింది అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే ఫస్ట్ టార్గెట్ అన్నట్టు. రైట్? సో, అదే విధంగా వచ్చేసిందంటే ఎప్పుడైతే మనం నాణ్యమైన విద్యను అందిస్తామో అప్పుడు వాళ్ళకి స్కిల్స్ గూడా పెరుగుతాయి. సో, నైపుణ్యాలు గూడా ఏమైనాయి పెరుగుతాయన్నట్టు. రైట్? అదొకటి. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే సృజనాత్మకత కూడా పెరుగుతుందన్నట్టు. అండ్ పేదరికం గూడా తగ్గిపోతుందన్నట్టు. ఇది సెకండ్ టార్గెట్ పెట్టుకున్నానన్నట్టు. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసింది అంటే, సో, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలన్నది గూడా థర్డ్ టార్గెట్ పెట్టుకున్నానన్నట్టు. ఎప్పుడైతే నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తామో, అప్పుడు ఆ మనిషి వచ్చేసిందంటే ఆరోగ్యంగా ఉంటాడన్నట్టు. ఆరోగ్యంగా ఉన్నాడంటే మీనింగ్ వచ్చేసింది జీవన నాణ్యత గూడా పెరుగుతుందన్నట్టు. అదే విధంగా వచ్చేసిందంటే ఉత్పాదకత కూడా పెరుగుతుందన్నట్టు. రైట్? ఇది థర్డ్ టార్గెట్ అన్నట్టు. అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చేసిందంటే 100% ఓకే. 100% నైపుణ్యం కలిగిన కార్మికులు అండ్ అర్థవంతమైన ఉపాధిని అందించడము ఫోర్త్ టార్గెట్ పెట్టుకున్నారన్నట్టు. దీనివల్ల మనకొచ్చేసిందంటే ఒకటి సో, నిరుద్యోగత ఏమైతుందంటే తగ్గిపోతుందన్నట్టు. అదొకటి. సెకండ్ వన్ వచ్చేసిందంటే భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా వచ్చేసి ప్రపంచంలో పోటీత్వంతోని నిలబడడం గూడా ఇది సహాయపడుతుందన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే గ్రోత్ గూడా పెరుగుతుందండి. ఓకే. గ్రోత్ ఓకే. ఆర్ డెవలప్‌మెంట్ గూడా జరుగుతుందని గూడా మనం చెప్పొచ్చన్నట్టు. అండ్ స్కిల్డ్ పర్సన్స్ ఎప్పుడైతే ఉంటారో ఇన్నోవేషన్స్ గూడా పెరుగుతాయన్నట్టు. ఇది ఫోర్త్ టార్గెట్ అన్నట్టు. అండ్ ఫిఫ్త్ టార్గెట్ వచ్చేసి ఏంది అంటే ఆర్థిక కార్యకలాపాల్లో వచ్చేసి 70% మహిళల్ని పాల్గొనేటట్టు చేస్తారన్నట్టు. ఓకే. దీనివల్ల వచ్చేసి ఏంది అంటే మహిళా సాధికారత పెరుగుతుంది. అది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏంది అంటే లింగ అసమానతలు గూడా తగ్గిపోతాయన్నట్టు. అది ఫిఫ్త్ టార్గెట్ అన్నట్టు. అండ్ సిక్స్త్ టార్గెట్ వచ్చేసి ఏందంటే సిక్స్త్ వన్ వచ్చేసిందంటే రైతులు మన దేశాన్ని వచ్చేసిందంటే ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్‌గా తీర్చిదిద్దడమే ఇంకొక టార్గెట్ పెట్టుకున్నట్టు. అప్పుడు సో, ఎప్పుడైతే మనం ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ అవుతుందో అప్పుడు వచ్చేసిందంటే ఆహార భద్రత గూడా పెరుగుతుందన్నట్టు. ఆహార భద్రత పెరుగుతుంది. ఎగుమతులు పెరుగుతాయి. అండ్ గ్రామీణ అభివృద్ధి పెరుగుతుంది. అదే విధంగా వచ్చేసిందంటే పట్టణానికి, గ్రామానికి మధ్య వ్యత్యాసం గూడా తగ్గుతుందన్నట్టు. ఎప్పుడైతే ఈ 6 లక్ష్యాలను సాధిస్తామో ఆటోమేటిక్‌గా 2047 నాటికి భారతదేశం వచ్చేసిందంటే డెవలప్డ్ కంట్రీ అవుతుందన్నట్టు. రైట్? అండ్ అదే విధంగా వచ్చేసిందంటే ఈ సో, 2047 నాటికి డెవలప్డ్ కంట్రీ కావాలంటే మెయిన్ ఇంజిన్స్ వచ్చేసి 4 ఇంజిన్స్ ఉన్నాయన్నట్టు. ఏంది ఆ డెవలప్‌మెంట్ సో, ఇక్కడ మీన్స్ జర్నీ ఆఫ్ ది డెవలప్‌మెంట్ అబ్జర్వ్ చేస్తే మెయిన్ 4 ఇంజిన్స్ వచ్చేసిందంటే ఫస్ట్ వన్ వచ్చేసిందంటే అగ్రికల్చర్. సెకండ్ వన్ వచ్చేసిందంటే ఎంఎస్ఎంఈ సెక్టార్. థర్డ్ వన్ వచ్చేసిందంటే ఇన్వెస్ట్‌మెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసిందంటే ఎక్స్‌పోర్ట్స్. ఈ బడ్జెట్‌లో వచ్చేసి ఈ 4 ఇంజిన్స్ ద్వారా డెవలప్‌మెంట్ సాధించాలనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు. ఫస్ట్ ఇంజిన్ వచ్చేసింది అగ్రికల్చర్. రైట్? ఇప్పుడు ఈ అగ్రికల్చర్ గురించి ఒకసారి చూద్దాం. సో, మన భారతదేశం ఏం పెట్టుకుంది? వికసిత్ భారత్ కావాలనేది ఒకటి లక్ష్యం పెట్టుకుందన్నట్టు. సో, ఈ లక్ష్యాన్ని సాధించడానికి సో, ఫస్ట్ ఇంజిన్ వచ్చేసేందంటే అగ్రికల్చరే. రైట్? సో, ఈ అగ్రికల్చర్‌లో వచ్చేసేందంటే కొత్తగా ఒక స్కీమ్ తీసుకొస్తున్నారన్నట్టు. ఆ స్కీమ్ వచ్చేసిందంటే ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన. దీని ప్రకారం వచ్చేసింది అంటే 100 తక్కువ ఉత్పాదకత జిల్లాలలో మీన్స్ 100
లో ప్రొడక్టివిటీ జిల్లాలలో వచ్చేసిందంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలనేది ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసిందంటే ఈ స్కీమ్ ద్వారా వచ్చేసిందంటే సాగునీటి సదుపాయాలను కూడా మెరుగుపరచాలనేది సెకండ్ టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన ద్వారా వచ్చేసిందంటే ఎంతమంది ఫార్మర్స్‌కి లబ్ధి జరుగుతుంది అంటే 1.7 కోట్ల మంది రైతులకు వచ్చేసిందంటే లాభం జరుగుతుందన్నట్టు. లబ్ధి పొందుతారన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఈ స్కీమ్ ద్వారా వచ్చేసిందంటే పంట నష్టాన్ని కూడా తగ్గించొచ్చు. పంట నష్టాన్ని కూడా తగ్గించొచ్చు. దిస్ ఈస్ ద హియర్ ఎయిమ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసిందంటే రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్. అంటే గ్రామీణ శ్రేయస్సు అండ్ స్థితిస్థాపకత కార్యక్రమం పెట్టుకున్నానట్టు. దీని మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే గ్రామీణ ఉపాధిని పెంచడమే దీని మెయిన్ ఉద్దేశ్యం. అంటే గ్రామీణ ఉపాధిని సృష్టించాలి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసిందంటే రూరల్ ఎకానమీని క్రియేట్ చేయాలనేది ఒకటి పెట్టుకున్నారు. థర్డ్ వన్ వచ్చేసిందంటే అండర్ ఎంప్లాయ్మెంట్‌ని తగ్గియాలనేది కూడా పెట్టుకున్నారు అన్నట్టు. అండ్ ఈ రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్‌లో వచ్చేసిందంటే రూరల్ వుమెన్‌ని, యూత్‌ని అదే విధంగా వచ్చేసిందంటే మార్జినల్ ఫార్మర్స్‌ని రైట్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూస్తున్నారన్నట్టు. రైట్ వీళ్ళ మీద మెయిన్ ఫోకస్ అన్నట్టు. ఎవరెవరి మీద? ఒకటి వచ్చేసి రూరల్ వుమెన్ అండి. అర్బన్ కాదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసిందంటే రూరల్ యూత్. థర్డ్ వన్ వచ్చేసిందంటే ఫార్మర్స్. ఈ ముగ్గురి మీదనే ఫోకస్ అన్నట్టు. రైట్. సో ఓవరాల్‌గా వచ్చేసి మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే స్కీమ్ మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసి రూరల్ అర్బన్ మైగ్రేషన్‌ని తగ్గించడమే సెకండ్ ఎయిమ్ అన్నట్టు. అంటే సస్టైనబుల్ లైవ్లీహుడ్ రూరల్ ప్లేస్‌లోనే అందించడమే సెకండ్ ఎయిమ్ అన్నట్టు. థర్డ్ వన్ వచ్చేసిందంటే ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ మీన్స్ పప్పులలో ఆత్మ నిర్భరత సాధించడం అన్నట్టు. అయితే ఈ స్కీమ్ కోసం ఏం చేశారు అంటే 1000 కోట్ల బడ్జెట్‌ని కూడా పెట్టారన్నట్టు. 1000 కోట్లు దీనికి అలొకేట్ చేశారన్నట్టు. ఈ ప్రణాళిక వచ్చేసి ఏందంటే 6 ఇయర్స్. ఓకే. ఈ ప్రణాళిక వచ్చేసి ఇంపార్టెంట్. 5 ఇయర్సా, 6 ఇయర్స్ అని కూడా అంటున్నారు. సో ఇది 6 ఏళ్ల ప్రణాళిక అని చెప్పొచ్చు. ఈ మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ వచ్చేసిందంటే పప్పు ధాన్యాలలో దిగుబడిని పెంచాలి. ఓకే. దిగుబడిని పెంచాలి. అందులో వచ్చేసి మెయిన్ వచ్చేసి 3 పల్సెస్. ఓకే. అదొచ్చేసింది ఒకటి తుర్, రెండోది వచ్చేసి ఉరద్, మూడోది వచ్చేసి మసూర్. అంటే కంది, మినప, ఎర్ర కందిలో స్వయం సమృద్ధిని సాధించాలనేదే మెయిన్ ఉద్దేశ్యం అన్నట్టు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ వచ్చేసిందంటే ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్‌లో వచ్చేసిందంటే దిగుమతిని తగ్గించాలి. ఇంపోర్ట్‌ని తగ్గించాలి. అండ్ ఈ పప్పు ధాన్యాల ధరలు గూడా వచ్చేసిందంటే స్థిరీకరించడమే దీని మెయిన్ ఉద్దేశ్యం అన్నట్టు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసిందంటే కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ వెజిటబుల్ ఫ్రూట్స్ అన్నట్టు. అంటే ఈ ప్రోగ్రామ్‌లో వచ్చేసిందంటే ఇక్కడొచ్చేసి దీనికెంత అలొకేట్ చేశారంటే 500,00,00,000 అలొకేట్ చేశారు. ఇదొచ్చేసి 500,00,00,000 అలొకేట్ చేశారు. అండ్ దీని మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే ఈ స్కీమ్ ద్వారా వచ్చేసి ఫార్మర్ ఇన్‌కమ్ పెంచడమే మెయిన్ ఉద్దేశ్యం అన్నట్టు. ఓకే. రైతుల ఆదాయాన్ని పెంచడమే మెయిన్ ఉద్దేశ్యం. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే అండ్ సో ఈ అగ్రికల్చర్ సెక్టార్‌లో వచ్చేసి బీహార్‌లో వచ్చేసేందంటే మకానా బోర్డ్‌ని గూడా ఏర్పాటు చేస్తున్నట్టు. ఎగ్జామ్‌లో వచ్చేసి ఏమంటారంటే మకానా బోర్డ్ వచ్చేసి అస్సాంలో ఏర్పాటు చేశారని గూడా అడిగే ఛాన్స్ ఉందన్నట్టు. ఓకే. సో హియర్ మకానా బోర్డ్‌ని గూడా హియర్ బీహార్‌లో ఏర్పాటు చేస్తారు. ఇది ఫోర్త్ వన్ అన్నట్టు. ఫిఫ్త్ వన్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఏంది అంటే నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డ్ సీడ్స్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఏందంటే ఎక్కువ దిగుబడినిచ్చే అండ్ వి నో దట్ ఈ చీడపీడలని, వాతావరణ విపత్తుల్ని తట్టుకునే వంగడాలను సృష్టించడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం అన్నట్టు. అయితే దీని ద్వారా వచ్చేసి ఏందంటే 100+ వంగడాలను విడుదల చేయాలనే ఒక ప్లాన్‌లో ఉన్నారన్నట్టు. ఇది సిక్స్త్ వన్. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ఏందంటే ఫిషరీస్. ఈ ఫిషరీస్‌లో వచ్చేసి ఏందంటే మనకి అండమాన్ నికోబార్ ఉంది గదా! అండమాన్ నికోబార్ ఐలాండ్ ఒకటి అండ్ లక్షద్వీప్. లక్షద్వీప్. ఇక్కడ వచ్చేసి ఏంది అంటే ఈ సముద్ర ప్రాంతాలలో వచ్చేసి చేపల వేట వచ్చేసి లాభసాటిగా ఉండేటట్టు గూడా ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారన్నట్టు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అదే విధంగా వచ్చేసిందంటే మనకి ఫిషరీస్‌లో వచ్చేసి మనం ఏ ప్లేస్‌లో ఉన్నామంటే సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం. ప్రపంచంలో వచ్చేసి మనము సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం అన్నట్టు. అండ్ ఈ రొయ్యల ఉత్పత్తిలో వచ్చేసి ఏందంటే మనము ఫిష్ హైడ్రోలైసేట్ అనే ఒక పదార్థాన్ని వాడతాం అన్నట్టు. దాని కస్టమ్ డ్యూటీ కూడా ఇంతకుముందు 15% ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు 5% చేశారు. తగ్గించారు. దీని మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసి ఏందంటే ఫిషరీ ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేయడమే దీని మెయిన్ ఉద్దేశ్యం అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏందంటే ఇక్కడ వచ్చేసి ఏందంటే మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. అంటే ఇక్కడ వచ్చేసి ఏందంటే
పొడవైన సింజా ఉండే పత్తి దిగుబడిని పెంచడం కోసం. ఓకే. సో, హియర్ పత్తి దిగుబడి పెంచడం కోసం వచ్చేసి ఈ స్కీమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి ఎన్ని సంవత్సరాలకంటే 5 ఏళ్ళు. ఇక్కడ గమనించాలి మనకి. ఆత్మనిర్భర్ ఇన్ పల్స్ వచ్చేసేమో 6 ఏళ్ల ప్రణాళిక అయితే, మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ వచ్చేసిందండి 5 ఏళ్ల ప్రణాళిక అన్నట్టు. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీనికొచ్చేసి ఏంటంటే 500,00,00,000 అలొకేట్ చేశారు. 500,00,00,000 అలొకేట్ చేశారు. రైట్. సో, ఈ పాయింట్స్ వచ్చేసి ఇంపార్టెంట్. వీటితో పాటు ఓకే. వీటితో పాటు వచ్చేసి ఏంది అంటే, అదే విధంగా వచ్చేసి ఏందంటే, నైన్త్ వన్ వచ్చేసి ఏందంటే, సో, హియర్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా వచ్చేసిందంటే, రుణ పరిమితిని పెంచాలన్నమాట. ఎంత రుణ పరిమితి అంటే, సో, ఇంతకుముందు 3,00,000 ఉంటాయి. ఇప్పుడు 3,00,000 నుంచి వచ్చేసి ఏం చేశారు అంటే, 5,00,000కి పెంచారన్నట్టు. ఓకే. 5,00,000కి పెంచారు. సో, ఈ రుణ పరిమితి పెంచడం వల్ల వచ్చేసి ఏంటి అంటే, ఇన్‌పుట్స్‌కి ఎక్కువ సహాయపడే ఛాన్స్ ఉంది. అండ్ దీని ద్వారా వచ్చేసి ఏంటంటే, మనకు ప్రొడక్టివిటీ కూడా పెరిగే అవకాశం ఉందన్నట్టు. ఇది నైన్త్ వన్ అన్నట్టు. అండ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, యూరియా ప్లాంట్‌ని అస్సాంలో ఏర్పాటు చేస్తున్నట్టు. ఎందుకు యూరియా ప్లాంట్‌ని వచ్చేసి ఓన్లీ అస్సాంలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే, ఇంతకుముందు వచ్చేసి ఏంది అంటే, దిగుమతి ఎక్కువ ఉండే అన్నట్టు. ఇంపోర్టింగ్ ఎక్కువ ఉండే. సో, కాబట్టి వచ్చేసిందంటే, యూరియా ఇంపోర్ట్‌ని తగ్గించడం కోసము, అదే విధంగా వచ్చేసిందంటే, యూరియా సరఫరాని పెంచడం కోసం అండ్ ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈస్టర్న్ రీజన్‌లో. ఓకే. సో, హియర్ ఈస్టర్న్ రీజన్‌లో వచ్చేసిందంటే, యూరియా దిగుమతి అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ దిగుమతిని ప్లేస్‌లో సరఫరాని పెంచడమే మెయిన్ ఉద్దేశ్యం. అందుకు గాను వచ్చేసి ఏందంటే, యూరియా ప్లాంట్‌ని వచ్చేసి అస్సాంలో ఏర్పాటు చేశారు. సో, ఇందులో వచ్చేసి మనం గుర్తుంచుకోవాల్సిన 2 పాయింట్స్ వచ్చేసిందంటే, బీహార్‌లో వచ్చేసేమో మకానా బోర్డ్ ఏర్పాటు చేశారు. అండ్ యూరియా ప్లాంట్ వచ్చేసి ఏందంటే, అస్సాంలో ఏర్పాటు చేశారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వచ్చేసిందంటే, పోస్ట్ ఆఫీస్‌లు అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే, ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వచ్చేసిందంటే, ఈ పోస్ట్ ఆఫీస్‌లో వచ్చేసి ఏంటంటే, ఒక బ్యాంకింగ్ సెక్టార్ లాగా యూజ్ చేసుకొని, పీపుల్‌కి అందరికి బ్యాంక్ సర్వీసెస్ అందుబాటులో ఉండే ఉద్దేశంతోని, సో, హియర్ ఇండియా పోస్ట్ యాస్ ఎ క్యాటలిస్ట్ ఫర్ ది రూరల్ ఎకానమీ. ఇది 11థ్ వన్. అండ్ 12థ్ వన్ వచ్చేసి ఏంటంటే, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈ కార్పొరేట్ మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే, ఈ సహకార రంగానికి వచ్చేసిందంటే, రుణాలు అందించడము అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎన్‌సీడీసీకి వచ్చేసిందంటే, ఆర్థిక మద్దతును అందించడం అన్నట్టు. సో, ఇలా ఈ 12 కాన్సెప్ట్స్‌తోని అగ్రికల్చర్‌ని డెవలప్ చేయడం అన్నట్టు అండ్ అట్ ద సేమ్ టైమ్ సెల్ఫ్ సస్టైనబిలిటీ అచీవ్ చేయడమే దీని మెయిన్ ఉద్దేశ్యం అన్నట్టు. ఈ అగ్రికల్చర్ సెక్టార్ అనేది వచ్చేసిందంటే, మనకి వికసిత్ భారత్‌కొచ్చేసి ఫస్ట్ ఇంజిన్ అని మనకి ఈ బడ్జెట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారన్నట్టు. రైట్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏందంటే, ఒకసారి వీటి మీద వచ్చేసి క్వెషన్స్ చూద్దాం. క్వెషన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాడో ఒకసారి చూడండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసింది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది వికసిత్ భారత్. సో, అవుట్‌లైన్డ్ బై ద గ్రేట్ తెలుగు పోయెట్ ప్లేరైట్ గురజాడ అప్పారావు. ఐడియా ఆఫ్ దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏమంటున్నాడు, వికసిత్ భారత్ ఎన్విజన్డ్ సినారియో వేర్ దేర్ ఇస్ ఎ జీరో పావర్టీ అండ్ ఆల్ సిటిజన్స్ యాక్సెస్ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. రైట్. ఈ టార్గెట్ మనకుంది కదా. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్. అదే విధంగా వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే, ద విజన్ ఇంక్లూడ్ ఎన్షూరింగ్ 70% ఆఫ్ ది ఉమెన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీ దేర్ బై ప్రమోటింగ్ ద జెండర్ ఈక్వాలిటీ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్. మనకి ఎగ్జామ్‌లో వచ్చేసిందంటే 70 ప్లేస్‌లో 50% లేదా 100% ఇలాంటి ఓట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో, కాబట్టి ఆ నంబర్స్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయండి. ఇక్కడ మనకొచ్చేసి ఏంది, యాస్ పర్ బడ్జెట్ ప్రకారం వచ్చేసి 70% ఆఫ్ ది ఉమెన్స్ వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీలో ఎంగేజ్ కావాలనేది కూడా టార్గెట్ పెట్టుకుంది. థర్డ్ వన్ వచ్చేసి ఏంది అంటే, వన్ ఆఫ్ ది కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మేకింగ్ ఇండియా ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ బై ఎన్షూరింగ్ దట్ ఫార్మర్స్ ఆర్ ఫుల్లీ స్కిల్డ్ అండ్ హ్యావ్ యాక్సెస్ మోడర్న్ అగ్రికల్చర్ టెక్నాలజీ. సో, ఇట్లాంటి పదాలు మనకేం చెప్పలేదు. స్కిల్డ్ గురించి గాని, మోడర్న్ అగ్రికల్చర్ గురించి గాని ఏం మాట్లాడలేదు. ఓవరాల్‌గా వచ్చేసి ఏమని చెప్పారు అంటే, సో, మన దేశ ఫార్మర్స్ వచ్చేసి ఏంది అంటే, ఆహ్, ఏమంటారు, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచి ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ క్రియేట్ చేయడం అనేది చెప్పారు. సో, ఇక్కడ వచ్చేసి స్కిల్డ్ గురించి గాని, అగ్రికల్చర్ టెక్నాలజీ గురించి మాట్లాడలేదు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంది, ద విజన్ ఏం వచ్చేసింది 100% ఆఫ్ ది స్కిల్డ్ లేబర్ ఫోర్సెస్. సో, అండ్ ఇది కూడా వచ్చేసి ఏంటంటే రైట్ అండి. సో, మనకిచ్చిన ఆప్షన్‌లో వచ్చేసి ఏంది అంటే, సి ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. రైట్. సో, థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంది అంటే, నెక్స్ట్ దీని గురించి కింద ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఒకసారి చూసుకోండి మీరు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో, హియర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్
ధనధాన్య కృషి యోజన. It aimed to enhance the agriculture productivity in 150 low productivity states. సో 150 కాదు కదండి, 100 low productivity districts. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ద ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద ఇరిగేషన్ ఫెసిలిటీ, పోస్ట్ హార్వెస్టింగ్ స్టోరేజ్ ఫెసిలిటీ, రైట్. సో ఇయర్ ఇది వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్, ఇట్ టార్గెట్ ద 2.5 crore ఫార్మర్స్ టు అడ్రస్ ద రీజనల్. 2.4 crore కాదండి, ఎంత, 1.7 అన్నమాట. సో థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసి ఓన్లీ సి మాత్రమే రైట్. సో ఇయర్ కాబట్టి ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. అండ్ అదేవిధంగా వచ్చేసి థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ద ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ మిషన్ ఏం టు అచీవ్ ద సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పల్సెస్? తుర్, మూంగ్ అండ్ మసూర్ అండ్ చనా. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్ యూజింగ్ దిస్ కోడ్ గివెన్ బిలో. మనకు వచ్చేసింది సెల్ఫ్ సఫిషియెంట్లో వచ్చేసి ఎందులో మనం అచీవ్ చేయాలి? సో ఇయర్ TUM అంటే తుర్, ఉరద్ అండ్ మసూర్. సో ఇయర్ తుర్ వచ్చేసి కరెక్టే, తర్వాత వచ్చేసి మసూర్ ఈస్ కరెక్ట్, మూంగ్ రాంగ్ అండ్ చనా ఈజ్ ఆల్సో బి రాంగ్. అంటే 1 and 3 మాత్రమే రైట్. 1 and 3 అంటే ఏంది? ఆప్షన్ ఏ వచ్చేసి మాత్రమే కరెక్ట్, రైట్. సో దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ వేరియస్ అగ్రికల్చర్ ఇనిషియేటివ్స్ ఇన్ ఇండియా. ద మకానా బోర్డ్ వచ్చేసి ఇక్కడ బీహార్లో ఏర్పాటు చేశారు, అస్సాంలో. యూరియా ప్లాంట్ వచ్చేసి ఇక్కడ అస్సాంలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, రైట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఇది ఆల్సో బి రాంగ్. థర్డ్ వన్ వచ్చేసింది కిసాన్ వికాస్ క్రెడిట్ వచ్చేసింది 3 lakh నుంచి 5 lakhs, ఇది కరెక్ట్. బట్ క్వశ్చన్లో వచ్చేసి ఏమంటున్నాడు? ఇన్కరెక్ట్ ఏది అంటున్నాడు. 1 and 2 మాత్రమే ఇన్కరెక్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసింది 1 and 2 వచ్చేసి కరెక్ట్ అన్నట్టు, రైట్. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇంకో క్వశ్చన్ చూద్దాం. అండ్ హియర్ సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫిషరీ ఇనిషియేటివ్స్? ఇట్ ఈస్ ఫోకస్ ఆన్ సస్టైనబుల్ ప్రాక్టీస్ ఇన్ అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్, కరెక్టే కదా. అండ్ ఇండియా వచ్చేసి లార్జెస్ట్ కాదు, ఫిష్ ప్రొడక్షన్లో వచ్చేసి లార్జెస్ట్ కాదు, ఎంత, సెకండ్ ప్లేస్లో ఉందన్నట్టు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. థర్డ్ వన్ వచ్చేసింది అండ్ సో ద ఇనిషియేటివ్ ఏం టు బూస్ట్ ద సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ప్రొవైడ్ ద లైవ్లీవుడ్ ఇన్ కోస్టల్ కమ్యూనిటీస్. సో మనకు వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్. ఏమడుగుతున్నాడు ఇందులో? కరెక్ట్ ఏది అనుకుంటారు. సో 1 and 3 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ వచ్చేసిందంటే బి వచ్చేసి ఆప్షన్ కరెక్ట్ అన్నట్టు, రైట్. ఇవి ప్రిలిమ్స్ క్వశ్చన్స్. అలానే వచ్చేసి మెయిన్స్ క్వశ్చన్ కూడా ఉందండి. అండ్ ఈ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఎలా రాయాలనే దాన్ని కూడా హింట్ ఇచ్చాను, ఒకసారి చూసుకో, రైట్. ఇది హింట్ అన్నట్టు, ఓకే. సో హియర్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్.